వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ తర్వాత శ్రీ చెర్రి బాలరాజు గారు పోలవరం శాసనసభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకులు మనోహర్ గారికి, అలాగే మా తోటి ఎమ్మెల్యేలకి, అలాగే కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలుసు. పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక, కొన్నటువంటి దానికి సకాలంలో డబ్బులు చెల్లించక అనేక ఇబ్బందులు పెట్టారు. కానీ ఇలాంటి మర్చిపోయాను ఎంపీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రైతుల్ని ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడే విధంగా ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో సుమారు 674 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వానికి ముందుగా రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మళ్ళీ సీజన్కి ఇలాంటి పొరపాట్లు జరగకోకుండా తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని రైతులను ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తామని ప్రతి ఒక్క రైతులకి హామీ ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నెముక అంటారు. ఈరోజు రైతు ఎన్ని విధాలుగా కష్టపడి ఎరువులు అప్పు తీసుకొని, అలాగే విత్తనాలు అప్పు తీసుకొని పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సభను ఉద్దేశించి దెండూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మాచ్యులు మనోహర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర శాసనసభ్యులకు, ఎంపీ గారికి, అదేవిధంగా వీరపాండ్యన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ముఖ్యంగా రైతాంగ సోదరులకు, కూటమి నాయకులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇది ఒక చరిత్ర. ఆరుగాలం వ్యవసాయం చేసి, కౌలు వ్యవసాయం చేసి, అప్పులు తెచ్చి ధాన్యం పండిస్తే మన చిన్నప్పటి నుండి కూడా 15 రోజుల్లో ధాన్యం బకాయిలు మిల్లర్లకు తోలితే కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో కౌలు రైతు రోడ్డును పడ్డాడు. వ్యవసాయం చేసేవాడి యొక్క నడ్డి విరగదీయబడింది. అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ కూటమిని గెలిపించి మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మీ ప్రభుత్వం కాబట్టి, మీ మంత్రి కాబట్టి, మీ ముఖ్యమంత్రి కాబట్టి, మీ ఉప ముఖ్యమంత్రి కాబట్టే ఈనాడు దమ్మున మీ బకాయిలన్నీ కూడా ఒకే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా పరిపాలన గాడిలోకి తీసుకొచ్చి, చిన్న టైం లేదు మంత్రి గారు, ఒక్క ముక్క చెప్తాను. నేను వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వంలో నేను చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా నా పేరు మీద నమోదు చేయకోకుండా, నా ధాన్యాన్ని కొనుక్కోకుండా అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగింది. కనీసం నేను పండించిన ధాన్యం ఎక్కడికి అమ్ముకోవాలో నాకు తెలియదు. నేను కోళ్ళకు మేపుకున్నాను. నేను మిల్లర్లు తోలటానికి అవకాశం లేక, ఎందుకంటే నాకు తినే కోళ్ళు ఉన్నాయి కాబట్టి. అలాంటి పరిస్థితి, అలాంటి కక్ష సాధింపు చర్యతో వాళ్ళు నడిచారు. ఎవరిని కూడా మెసలు ఇవ్వలేదు.